టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీయ రుచుల చిరునామా. ఈ వారం అంతా మన దేశీయ రుచుల చిరునామా ఎక్కడో తెలుసు కదండి, నెల్లూరు. ఆంధ్రలో ఒక చక్కటి ప్లేస్ అండి. నెల్లూరు గురించి బోల్డ్ అని విశేషాలు ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అలాగే నెల్లూరు గురించి చెప్పడానికి ఇంకా ఉన్నాయి. కానీ ఇందుకు మీరు షిరిడి వెళ్ళారా, పోనీ తిరుపతి వెళ్ళారా, వైజాగ్ వెళ్ళారా, హైదరాబాద్ వచ్చారా, అమీర్పేట వెళ్ళారా, ఎస్ఆర్ నగర్ కాలనీ వెళ్ళారా? అబ్బా ఏంటి నీ గోళ, ఇక్కడికి వెళ్ళారా అక్కడికి వెళ్ళారా అంటారా? అదేం కాదండి. ఎందుకు అడుగుతున్నానంటే, ఇలా ఏ ప్లేస్ కి వెళ్ళినా అక్కడ బోర్డు కనిపిస్తుంది, నెల్లూరు మెస్, నెల్లూరు రుచులు అని బోర్డులు కనిపిస్తాయి. అది చూస్తే ప్రాణం లేచొస్తుంది. అసలు మన ఊరు వదిలేసేయండి, ఏ షిరిడీనో వేరే ఊరో వెళ్ళేటప్పుడు తెలుగు భోజనం కోసం మనం అల్లాడిపోతూ ఉంటాం. ఆ టైప్ లో అలాంటి బోర్డు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. వెంటనే వెళ్ళి భోజనం చేసేస్తాం. ఎస్పెషల్లీ తిరుపతిలో ఈ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే షిరిడిలో కూడా 1-2 ఉన్నాయంట. సో అలాంటి చోటుకెళ్ళి భోజనం చేస్తే ఉంటుంది కదా, బాబా చాలా బాగుంటుంది. సరే, మరి భోజనం గురించి చెప్తున్నాను కాబట్టి మంచి రెసిపీ కూడా చెప్పాలి కదా. అందుకే కదండి నేను ఇక్కడ ఉన్నాను. మరి నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ కారపు వంకాయ. కారపు వంకాయకి మనం ఒక చక్కటి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో నెల్లూరులోని మనం ఏ రెసిపీ చేసినా దానికి ఒక స్పెషల్ మసాలా ఉంటుందండి. అబ్జర్వ్ చేశారా? సో ఇప్పుడు ఈ కారపు వంకాయకి కూడా ఒక మసాలా ఉంది. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ ని డ్రై రోస్ట్ చేసి ఆ తర్వాత పౌడర్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, కాస్త మిరియాలు, లవంగాలు, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి. మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా, సో చూసుకొని ఎండుమిర్చి వేసుకుందాం. నువ్వులు, ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి, కాల్షియం కదా. ఇది కాస్త ఫ్రై చేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకోవాలి, నో ఆయిల్, వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. నెల్లూరుని చాలా మంది రాజులు పరిపాలించారని చెప్పాను కదా. అలాగే నవాబ్స్ కూడా పరిపాలించారు. బ్రిటిషర్స్ కూడా కొన్నాళ్ళు నెల్లూరుని కంట్రోల్లో పెట్టుకున్నారు. సో అక్కడ మంచి మంచి ఫోర్ట్స్ ఉన్నాయి. అక్కడ ఉదయగిరి అనే ఫోర్ట్ ఉందండి. ఆ ఫోర్ట్ చాలా బాగుంటుంది. అంటే ఎవరైనా కొత్తగా ఆ ప్లేస్ చూడడానికి వచ్చిన, ఎస్పెషల్లీ టూరిస్టులు అనమాట, వాళ్ళకి అట్రాక్టివ్ గా ఉంటుంది. ఆ ఫోర్టే కాకుండా ఆ ఫోర్ట్ కి దగ్గరలో కేవ్స్ ఉన్నాయన్నమాట. ఆ కేవ్స్ కూడా బాగుంటాయి. అండ్ నెల్లూరు నుంచి ఒక 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టుగా అయితే అక్కడ ఒక చక్కటి లేక్ ఉందండి. దాన్ని పులికాట్ లేక్ అంటారనమాట. ఆ పులికాట్ లేక్ కి ఒక 160 రకాల పక్షులు ప్రతి సంవత్సరం ఆటమ్ అంటే స్ప్రింగ్ సీజన్ లో అనమాట, అంటే మనకి వర్షాలు వెళ్ళిపోయి చలికాలం వస్తుంది చూసారా, ఆ టైంలో అక్కడికి వస్తాయంట. ఎన్నో రకాల పక్షులు వస్తాయంటండి. అసలు ఇన్ని రకాల పక్షులు ఉంటాయా అని మనకు అనిపిస్తుందంట. అన్ని రకాల బర్డ్స్ ని మనం అక్కడ చూడొచ్చంట. ఇంతే కాకుండా ఈ రూట్ ఏంటంటే విజయనగరం వెళ్లే రూట్ అనమాట. ఇది సూలూరుపేట అని ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ కూడా ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందంట. ఓకే, ఇవి కాస్త డ్రై రోస్ట్ అయ్యాయి కదండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఉల్లిపాయల్ని కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. కాస్త ఫ్లేమ్ పెంచుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇంకా నెల్లూరు గురించి చెప్పాలంటే నెల్లూరు బీచ్ వేవ్స్ కి చాలా ఫేమస్ అంటండి. వేవ్స్ అంటే కెరటాలు చాలా ఎత్తుగా వస్తాయంట, చాలా ఎగిసి పడుతూ వస్తాయంట. ఇంతే కాకుండా శాండ్ డ్యూన్స్ ఉంటాయంట. ఇసుకతోని మనకి చిన్న చిన్న మౌంటైన్స్ లాగా కనిపిస్తాయంట. సో అక్కడ శాండ్ డ్యూన్స్ అనేవి కూడా చాలా ఫేమస్. ఇంతే కాకుండా అక్కడ నెల్లూరుకి దగ్గరలో ఒక లేక్ ఉంది. ఆ లేక్ లోని బోటింగ్ అండ్ ఒక చక్కటి రెస్టారెంట్ కూడా ఉందంట. సో అక్కడ బోటింగ్ చేయాలనుకునే వాళ్ళు చక్కగా రెస్టారెంట్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి తిని హ్యాపీగా బోటింగ్ చేసుకుని ఒక 1 డే పిక్నిక్ లాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారంట. ఇది కూడా నెల్లూరులోని ఒక స్పెషల్ అట్రాక్షన్. సో ఆనియన్ ఫ్రై అయింది కదా, ఆనియన్ బాగా ఫ్రై చేసుకోండి. అది కాస్త పచ్చివాసన వచ్చింది అనుకోండి, మనం వండుకునేది టేస్టీగా అనిపించదు. మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసిన ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసినా కాస్త ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత కొంచెం
ఎండుమిరపకాయలు వేసుకున్నాం, మిరియాలు వేసుకున్నాం. సో కారం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, ఇది కాస్త ఎక్కువ వేసుకోండి, రుచిగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాల పాటు ఇంకా ఫ్రై చేసుకుందాం. అటు నైస్ ఘాటుగా ఉంది. ఓకే, ఇది డ్రై రోస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని కాస్త చల్లారి పెట్టుకొని వంకాయని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలంటే చిన్న చిన్న ముక్కలుగా కాదు, స్లిట్ చేసుకోవాలి. ఓకే, ఇలా స్లిట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. బాగుంది. జనరల్గా వంకాయల్లో కాస్త బ్లాక్గా వచ్చేసి వర్మ్స్ ఉంటాయి. సో ఇలా స్లిట్ చేసుకుని చెక్ చేసుకున్నాక మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, గుత్తి వంకాయకి కూడా ఇలాగే కట్ చేసుకుంటారు కదా, సేమ్ అదే ప్రాసెస్. ఫైన్, బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఈ మసాలా, దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. వంకాయలు స్లిప్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పాన్ కూడా ఆన్ చేసుకున్నాం, హీట్ అవుతుంది. ఇందులో మనం సఫిషియంట్ ఆయిల్ వేసుకోవాలంటే మనకి వంకాయలు మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలి. ఈ మసాలాని మనం ఈ వంకాయలో పెట్టి స్టఫ్ చేసుకోవాలి. ఇది నెల్లూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ రెసిపీ. ఆబ్వియస్లీ టేస్ట్ ఆఫ్ ఇండియాలో మనం చూపించేవన్నీ ఆ ప్రాంతానికి స్పెషల్ రెసిపీస్, సిగ్నేచర్ డిషెస్ ని పరిచయం చేస్తాం కదా. ఈ కారపు వంకాయ కూడా అక్కడ చాలా ఫేమస్ అండి. నెల్లూరు వెళ్ళినట్టుగా అయినా, లేకపోతే నెల్లూరు వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళ ఇళ్లలో ఇది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు. రెగ్యులర్ గా అంటే రోజు అనుకోకండి, వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు చేసుకుంటారు. ఓకే, చూసారు కదా, ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. మరి నేను మిగిలిన వంకాయలను కూడా ఇలాగే స్టఫ్ చేసి రెడీగా పెట్టుకుంటాను. కాస్త వెయిట్ చేస్తారా? ఇప్పుడు టూత్ పిక్ తోని ఇలా ప్రెస్ చేసుకున్నాం, అంటే మసాలా విడిపోకుండా. నాలుగు వైపులా పెట్టుకుందాం. ఈ పైన మసాలాని ఇలా క్లీన్ చేసేసుకుందాం. ఓకే, నీట్గా ఉంది కదా. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. మసాలాని ఇందులో హోల్డ్ చేయడానికి మాత్రమే మనం ఈ టూత్ పిక్స్ ని యూజ్ చేస్తున్నాం. రెడీ. వీటిని జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని వైపులా బాగా ఫ్రై అవ్వాలి. మనం బ్రింజల్ని ఉడకబెట్టలేదు, సో బాగా లోపల మసాలా అంతా ఫ్రై అయ్యేదాకా టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి టేస్టీగా వస్తుంది. లేకపోతే పైన అంతా మాడిపోతుంది వంకాయకి, లోపల మసాలా అంతా కుక్ అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో దీన్ని ఏ కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుంది చెప్పనా? సాంబార్ రైస్తో చాలా బాగుంటుంది. మనం కూడా గుత్తి వంకాయ ఫ్రై చేసుకునేటప్పుడు సాంబార్ పెట్టుకున్నా, పప్పు చేసుకున్నా బాగుంటుంది కదా. ఇది కూడా ఆ కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ తెలిసిన విషయాల గురించి చెప్పాలంటే నిజంగా కొంచెం కష్టం అండి. తెలుగు వాళ్ళకి నేను నెల్లూరు గురించి ఏం చెప్తాను చెప్పండి.
నెల్లూరులో పుట్టి పెరిగిన వాళ్ళు చాలా మంది ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు కదా. మీ ఊరు గురించి నాకన్నా మీకే బాగా తెలుసుంటుంది. ఓకే, మరి ఇలా అన్ని వైపులా తిప్పి చక్కగా ఫ్రై చేసి పెట్టుకుంటాను. కాస్త వెయిట్ చేయండి. చూసారు కదా, అన్ని చక్కగా అన్ని వైపులా ఫ్రై అయ్యాయి. సో జాగ్రత్తగా తిప్పుకుంటూ టర్న్ చేసుకుంటూ రౌండ్గా ఫ్రై చేసుకుంటే లోపల మసాలా కూడా బాగా కుక్ అయ్యి బైట్ చేసేటప్పుడు టేస్టీగా ఉంటుంది. కానీ ఇలా చూస్తే ఎలా ఉన్నాయి చెప్పండి, అదేదో చిన్న సైజు వింత పక్షిలాగా అనిపిస్తుంది కదా, 2 కొమ్ములు దానికి. ఇలా చూడండి ఎలా ఉందో, వెరైటీగా కనిపిస్తున్నాయి కదా వంకాయలు. ఓకే, మరి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకున్నాం. ఈ పెంగ్విన్స్ నెల్లూరు నుంచి రాలేదు, మా సెట్ లోంచి వచ్చాయి. బాగున్నాయా? క్యూట్ గా ఉన్నాయి కదా. ఈ 2 ఇక్కడ ఉంటాయి. ఇదే మా గెస్ట్ ఈ రోజు. ఓకే, సో ఇప్పుడు పెంగ్విన్స్ కూడా రెడీగా ఉన్నాయి కదా. వంకాయలను తీసి పెట్టేసుకుందాం. టూత్ పిక్స్ తోనే తినాలా మోనికా అనుకుంటున్నారా? అది కాస్త చల్లారాక టూత్ పిక్ ని బయటకు లాగేసేయండి. చక్కగా ఫ్రై అయ్యాయి. చూసారా, ఇలా పట్టుకుంటే కూడా ప్రెస్ అయిపోతుంది వంకాయ అంటే, లోపల కూడా బాగా ఫ్రై అయిందని అర్థం. పేషెన్స్ తోటి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు రుచిగా ఉంటుంది. గాబరా పడి హై ఫ్లేమ్ లో పెట్టి పైన మార్చేసుకొని లోపల ఉడకలేదనుకోండి, ఆ తర్వాత మోనికా ఏంటి ఇలాంటి రెసిపీ నేర్పించిందని నన్ను అనకండి. ఓకే, సో మరి ఈ కారపు వంకాయలు ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. కారపు వంకాయకి కావలసిన పదార్థాలు: వంకాయలు 3, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, ఎండుమిర్చి 10, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, చెక్క 1, లవంగాలు 4, మిరియాలు 1 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, నువ్వులు 2 టీ స్పూన్లు. కారపు వంకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో చెక్క, మిరియాలు, లవంగాలు, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు వేసి బాగా వేయించుకొని, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పుదీనా వేసి బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక మిక్సీ పట్టి మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయల్ని 4 పక్కలా కట్ చేసుకొని ఈ మసాలాని వాటిలో స్టఫ్ చేసి టూత్ పిక్స్ తో వాటిని క్లోజ్ చేసి నూనెలో వేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కారపు వంకాయలు రెడీ. కారపు వంకాయకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఎలా తినాలి తెలుసా? అని తినాలి. కానీ ఇప్పుడు అలా మీ అందరూ చూస్తుండగా తింటే బాగోదు కదా, అందుకే కొంచెం స్టైల్గా తింటాను. అసలు వంకాయ తినేటప్పుడు ఇలా ఫోర్క్లో వాడితే ఏమైనా బాగుంటుందా చెప్పండి? కొంచెం వేడిగా ఉంది. సో రియల్లీ చాలా బాగుంది. కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంది, ఎందుకంటే కారం వేసుకున్నాం, ఎండుమిరపకాయలు వేసుకున్నాం, మిరియాలు వేసుకున్నాం. సో కొంచెం ఘాటు ఎక్కువే ఉంటుంది. మీరు ఒకవేళ అంత స్పైస్ తినలేరు అనుకుంటే అందులో కొంచెం ఏదో ఒకటి తగ్గించుకోండి, లైక్ మిరియాలు తగ్గించుకుంటే ఘాటు తగ్గుతుంది. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే లంచ్ లో మనం సాంబార్, దాల్ రైస్ తో తీసుకుంటే బాగుంటుంది. సో మరి కారపు వంకాయ చూసారు కదండి, స్పైసీగా కారకారంగా ఉంది కదా. నెక్స్ట్ ఇంకొక వెరైటీ రెసిపీ నేర్పించబోతున్నాను. నాకు వెరైటీగా ఉంటుంది కానీ నెల్లూరు వాళ్ళకి మాత్రం ఇది వెరైటీ కాదు, కామనే. మరి ఆ రెసిపీ పేరు పులి బొంగరాలు. మరి అవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. పులి బొంగరాలు అంటే దీన్ని మనం దోసా బ్యాటర్, బాగా పులిసిన దోసా బ్యాటర్ ని తీసుకోవాలి. ఫ్రెష్ గా తయారు చేసిన దోసా బ్యాటర్ తో కన్నా పులిసిన దోసా బ్యాటర్ తో అయితే బాగా టేస్టీగా ఉంటుంది. పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. సో నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఫస్ట్ మిక్సీ చేసుకున్నాక మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై స్నాక్ రెసిపీ కాబట్టి మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి.
పచ్చిశనగపప్పు వేసుకుందాం. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. వాటర్ వేయకుండా చేసుకోండి, ఎందుకంటే దోశ బ్యాటర్ ఆల్రెడీ కొంచెం పలుచగా ఉంటుంది కదా. సో దానికి థిక్ కన్సిస్టెన్సీ రావాలి అంటే మనం ఇందులో వాటర్ వేయకూడదు. ఇందులో వాటర్ వేస్తే బాగా జారుగా అయిపోతుంది. రెడీ అయిపోయింది. కొంచెం పప్పు అక్కడక్కడ ఉండిపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి టేస్టీగానే ఉంటుంది అలా కూడా. ఇప్పుడు ఈ బ్యాటర్లోని మనం తయారు చేసుకున్న ఈ పప్పు మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే కొంచెం సోడా వేసుకుందాం పొంగడానికి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొంచెం పసుపు, అల్లం ముక్కలు, కరివేపాకు. అయితే ఈ పులి పొంగరాలు తయారు చేసే ప్రాసెస్ లోని ఇంగ్రీడియంట్స్ అది కలుపుకోవడం, మిక్స్ చేసుకోవడం ఇలాగే అయినా దీని అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే దాన్ని 3 varieties లో వస్తుందండి. ఒకటి చిన్న చిన్న పొంగడాల్లాగా చేసుకోవచ్చు. ఫ్రేమ్ పెట్టుకుని మనం ఇడ్లీ పాత్ర ఎలా ఉంటుంది అలాంటి పొంగడాల ఫ్రేమ్ ఉంటుంది కదా, అందులో వేసుకొని చేసుకోవచ్చు. వితౌట్ ఆయిల్ కావాలనుకుంటే అలా చేసుకోవాలి. లేదు అంటే మందంగా అట్టులాగా వేసుకోవచ్చు. దానికి కూడా మనకి 1 teaspoon ఆయిల్ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. మిక్స్ అయిపోయింది కదా బ్యాటర్ అంతా. సాల్ట్ అది వేసుకున్నాం కాబట్టి బాగా కలుపుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వేసేసుకుందాం. ఓకే, వేసేసుకున్నాం కదా. ఇది చక్కగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్ పెట్టారనుకోండి ఏమవుతాయి, మాడిపోతాయి, లోపల కుక్ అవ్వవు. సో ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లోని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు వేసుకున్నాం కదండి, అందుకే కొంచెం yellowish కలర్లో వస్తాయి. అండ్ దోశ బ్యాటర్ కూడా కొంచెం పులవాలి, చిక్కగా ఉండాలి, లేకపోతే రావు. జారుగా ఉంటే రావు. ఓకే, మీతో మాట్లాడుతూనే ఇవి చక్కగా ఎర్రగా అయిపోయి. సో ఇప్పుడు తీసేసుకున్నామా. చూసారా బాగా ఫ్రై అయ్యాయి కదా. మరీ బ్రౌన్ కలర్లో అయిపోతే బాగుండవు కాబట్టి ఇలా లైట్గా ఉండేటప్పుడే తీసేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. వేడి వేడిగా కారకారంగా ఉండే ఈ స్నాక్స్ కి చక్కటి ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకున్నాను.
పులి బొంగరాలు రెడీ అయితాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. పులి బొంగరాలకి కావలసిన పదార్థాలు: దోస బ్యాటర్ 1 కప్పు, పచ్చి శనగపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, కరివేపాకు 4 ఆకులు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత. పులి బొంగరాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కాస్త పేస్ట్ చేసి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత దోస బ్యాటర్ లోని ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ వేసి ఉప్పు, సోడా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఈ దోస బ్యాటర్ మిశ్రమాన్ని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పులి బొంగరాలు రెడీ. తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ వేడివేడిగా ఉన్నాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా బ్యాటర్ శనగపప్పు, సూపర్ గా ఉన్నాయి. పునుగుల్లాగా లేవు, బజ్జీల్లాగా లేవు, బోండాల్లాగా లేవు, డిఫరెంట్ గా ఉన్నాయి. అందుకే వాటి పేరు పులి బొంగరాలు అయింది. సో మరి చాలా టేస్టీగా ఉంది ఈ స్నాక్. తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈరోజు చూపించిన 2 నెల్లూరు రెసిపీస్ బాగా నచ్చి ఉంటాయి కదా మీకు. తప్పకుండా నచ్చే ఉంటాయి. సో ట్రై చేసి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. ఎపిసోడ్ మిస్ అయినట్లయితే ఏం చేస్తారు? లాగ్ ఆన్ టు www.facebook.com/etvabruchi, www.youtube.com/etvabruchiలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, నెల్లూరు రెసిపీస్ సూపర్ గా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. రేపు మరిన్ని మంచి రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై బై.